తిరుమల కల్తీనే ఈ వ్యవహారంలో సిట్ నివేదికపై వైసీపీ దుష్ప్రచారాన్ని కూటమి ప్రజాప్రతినిధులు ఖండించారు. సాక్షి ఛానల్ ఇచ్చిన క్లీన్ చిట్ను సిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రచారం చేస్తోందని మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. సిట్ పూర్తిస్థాయి నివేదిక వస్తే వారందరికీ గుండెపోటు వస్తుందన్నారు. గజనీ, గోరీ మహమ్మద్ ఏ విధంగా దండయాత్రలు చేసి హిందూ దేవాలయాలను కొల్లగొట్టి సంపదను దోచుకున్నారు, గత వైసీపీ హయాంలో అదే రీతిలో పాలన సాగిందని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూ మాత్రమే కాదు, భక్తులకు పెట్టే అన్నదానంలోనూ కల్తీ జరిగిందని శాప్ చైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ప్లాస్టిక్ బియ్యంతో ప్రసాదాలు వండి భక్తులకు వడ్డించారని, ఈ అక్రమాలపైన చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ను రవినాయుడు కోరారు. వైసీపీ వాళ్ళకి టీటీడీ లడ్డు విషయంలో క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పి వాళ్ళు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. అసలు సిగ్గుందా ఈ మనుషులకి అని చెప్పి అందరికీ భావం కలుగుతుంది. ఈ సాక్షి ఛానల్ కానీ ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చిందేమో మాకు తెలియదు, కానీ పదే పదే వీళ్ళందరూ కూడా కక్షగట్టి ఎందుకు తిరుమల దేవస్థానాన్ని టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లే. చుక్క పాలు లేవు, చుక్క నెయ్యి లేదు, పూర్తిగా వ్యర్థాలతో ఈ ప్రసాదం తయారు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. హార్ట్ స్ట్రోక్లు కూడా వస్తాయి జనాలకి సరైన నివేదిక వచ్చిన రోజున మీరు చేసిన ఏదో పనులకి. ఆ కలియుగ దేవుడు విషయానికి ఎవరు వచ్చినా సరే ఒక్కొక్కరుగా భూస్థాపితం అయిపోయారు. అది చరిత్ర చెప్తుంది, తెలుసుకోండి. టీటీడీని జగన్మోహన్ రెడ్డి దేవస్థానంగా మార్చుకున్నాడు. మొహమ్మద్ గజనీ ఏ విధంగా అప్పుడు దండయాత్రలు చేసి హిందూ సాంప్రదాయాల్ని, హిందూ దేవాలయాల్ని కొల్లగొట్టాడో, మహమ్మద్ ఘోరీ ఏ విధంగా వ్యవహరించారో అలాంటి పాలన ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి భావిస్తున్నాం. ఇది సిట్ రిపోర్ట్ మిత్రులారా. దీంట్లో మీకు ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందా అని అడుగుతున్నా. దేనికి సంబరాలు? ఈరోజు ఏదో యాగాలు కూడా చేస్తున్నారంట. చేసిన పాపం పోవడానిక? మీరు యాగాలు చేసినా, గంగా నదిలో మునిగినా, మీ క్యాడర్లు లీడర్లు అందరూ గుండు కొట్టుకున్నా, మీరు చేసిన అపచారం ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామివారు క్షమించరు. ఎక్కడయ్యా మీకు క్లీన్ చిట్ ఇచ్చింది? ఏనా సిట్టు దాంట్లో కల్తీ జరగలేదని ఎక్కడ మెన్షన్ చేసింది? మిల్క్ లేకుండా నెయ్యి ఉందంట, అమ్మ లేకుండా పెట్టుండెట్టు. లడ్డు ఒకటే కాదు, అన్నదానంలో సప్లై చేసిన బియ్యాన్ని కూడా కల్తీ చేశారు వీళ్ళు. ఇదేం బియ్యం చెప్పండి? ప్లాస్టిక్ బియ్యం. ఇది ఒరిజినల్ బియ్యం. వీళ్ళు చేసిన కల్తీ ఇలాంటిది.